ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల తర్వాత రోజు గొడవలు, భారీ ఎత్తున దాడులు, టీయర్ గ్యాస్ వదిలిన సందర్భాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే గొడవలు ఆపండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా లండన్ పర్యటన వెళ్ళడం వెనుకున్న రహస్యం ఏంటంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమర్థతే ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లకి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అల్లర్లని వాళ్ళను ఉసిగొల్పేసి ఆయన పంతాన ఆయన మరి లండన్ చెక్కేసినటువంటి ఉదంతం ఒక పక్క చూస్తే మా రాష్ట్రంలో పల్నాడులో జరిగిన ఉదంతం కావచ్చు, మరో పక్క ఏదైతే పులివర్తి నానిగారిపై జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ కేంద్ర బిందువు మూల కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మరి ఏదైతే రామకృష్ణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే గాడు ఉన్నాడో 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి రామకృష్ణారెడ్డి ఎందుకు అంటున్నామంటే కడుపులో రగిలి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ ఒక్కడైనా ప్రతి ఒక్క భారతీయుడికి కూడా వాడు చులకన భావంతో చూడాలి. అలాంటి వాడికి ఎన్నో శిక్షలు కూడా అమలుపరచాలి. ఇవాళ బ్యాలెట్ ఏదైతే ప్రజా తీర్పు విక్షిప్తంగా ఉండేటువంటి బ్యాలెట్ బాక్స్ని, ఈవీఎం బాక్స్ని మరి నేలకేసి కొట్టినటువంటి దరిద్రుడు ఇవాళ ఎందుకు ఆ విధమైనటువంటి ప్రవర్తనకి పూనుకున్నాడు? ఖచ్చితంగా దాదాపు 15-20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మరి ఏకఛత్రాధిపత్యంతో మరి అక్రమాలకు, మరి దోపిడీలకు, కబ్జాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి అనేవాడు, సోదరులు ఏదైతే వాడి తమ్ముడు కూడా వెంకట్రామిరెడ్డి అనేవాడు, వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని మరి ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచే ఆయన యొక్క మరి భయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయటికి రావడం జరుగుతూ ఉంది. అది స్పష్టంగా కానొచ్చింది. దాంట్లో భాగంగా ఈసారి ఖచ్చితంగా తాను ఓడిపోబోతున్నానని చెప్పేసి గ్రహించి మరి ఒక మాచర్ల ప్రాంతం అనేది ఒక మన తెలంగాణకి సరిహద్దు లాంటిది. వీళ్ళు చేసేటువంటి దారుణాలు ఎలాంటివి అంటే మరి ఆంధ్ర నుంచి తెలంగాణకి ఇసుక వెళ్ళాలన్నా వీళ్ళకి మామూలు ఇవ్వాలి. అట్టే కాకుండా మరి తెలంగాణ మద్యం ఆంధ్రాకి తీసుకొచ్చి అక్రమ వ్యాపారాలు, ఈ విధంగా వీళ్ళు ఒక పక్క చీమకుర్తి నుంచి మరి తెలంగాణకి వెళ్ళాలంటే అదే మాచర్ల ప్రాంతం పైనుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాహనాలు. మరి అలాంటి వాహనదారులు కూడా వీళ్లకు మరి ట్యాక్సులు చెల్లించాలంట. ఇంతటి అక్రమార్జన, ఇంతటి ఘోరమైనటువంటి ఏదైతే చీకటి సామ్రాజ్యాన్ని ఒక మాఫియా లాగా ఏర్పరచుకున్నటువంటి రామకృష్ణారెడ్డి ఈసారి తన ఓటమిని గ్రహించి ఎక్కడైతే పాల్వాయి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాల్వాయి గేట్ అంటారు, అక్కడ మరి ఉన్నటువంటి బూత్లో మరి ప్రత్యక్షంగా ఆయనే స్వతహాగా వెళ్ళి మరి ఈవీఎం బ్యాలెట్ బాక్సులను పగలగొట్టడం. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి పిఓ ఏదైతే పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, పోలీసులు వారు కావచ్చు, మరి ఆ సంఘటన జరిగి దాదాపు 10 రోజులు కావస్తూ ఉంటే 2 రోజుల క్రితం వీడియో రిలీజ్ అవ్వటం, ఆ వీడియో మరి వైరల్ అవ్వటం. ఇక్కడ మనం ఏదైతే పోలీసు వారు ఉండారో ఆ పోలీసు వారు మరి గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఎంత సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో అంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఎక్కడా దాపరించి ఉండదు బహుశా భారతదేశంలో. సాక్షాత్తు వీడియోలో చూస్తే మనిషి స్పష్టంగా కానొస్తున్నాడు. మరోపక్క ఏదైతే అధికారులు కూడా అతన్ని గుర్తించి లేచి నిలబడి మర్యాదించినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే వెబ్కాస్టింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల కమిషను. మరి ఈ అంతర్యానికి, జాప్యానికి గల కారణం ఏంటి? మనం ఇంకో పక్క చూస్తే హైదరాబాద్ చెక్కేయటం, హైదరాబాద్ నుంచి మరి దుబాయ్కి కూడా చెక్కేశాడని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ముఖ్యంగా మరి ఏదైతే అక్కడ ఆయన గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎంని పగలగొట్టాడు అని చెప్పేసి ఏదైతే రిపోర్టు పొందుపరిచారో ఆ యొక్క సంబంధిత అధికారుల్ని ముందుగా శిక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. తర్వాత ఏదైతే మరి ఆయన తెలంగాణ ఒక హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి శాసనసభ్యుడు తెలంగాణకి ఎలా వెళ్తాడు? అంత అసమర్థులుగా పోలీసులు మరి అంత తలొగ్గో లేకపోతే అంత మామూళ్ళకి కకృతిపడో ఆ విధంగా అయినటువంటి ఏదైతే ప్రజాసేవకులుగా ఉండాల్సినటువంటి రక్షక భటులు మరి ఒక శాసనసభ్యుడికి కొమ్ము కాసే విధంగా ప్రవర్తించడం అనేది ఇవాళ మన రాజ్యాంగంలోనే మాయని మచ్చలాగా ఉండే పరిస్థితుల్లో అది కూడా ఒకటని చెప్పేసి భావించవచ్చు. మరి ఇక్కడ చూస్తే కనుక అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు.
ఎవరికి రాని వీడియో లోకేష్ దగ్గరికి ఎలా వచ్చింది, ఎలక్షన్ కమిషన్ లోకేష్కి ఏమైనా సపరేట్గా పంపించిందా అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని, అసలు ఈ వీడియో నమ్మశక్యంగా లేదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఆడొకడు ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రంలో పెద్ద దరిద్రము. ఇవాళ ఏ విషయాన్ని కూడా పంతం లేకుండా మాట్లాడటం. అయ్యా నువ్వు 4 రోజులు ఓపిక పట్టు, స్పష్టంగా నీకు కూడా మరి ఆ వీడియో ఎలా వచ్చిందనేది, మరి ప్రభుత్వం మారుతుంది, మారిన ప్రభుత్వంలో నీకు స్పష్టంగా నీ కూడా ప్రమేయం ఉండుండొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటిలో నువ్వు కూడా దిట్ట. ఎందుకంటే నువ్వు ప్రజాక్షేత్రంలో పనికిరాని దద్దమ్మవి కాబట్టి నీకు ఇటువంటి మాటలు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటావు. ఏదైతే రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో లోకేష్ బాబు గారికి ఎట్లా చేరింది అనేది కాదు. ఇక్కడ లోకేష్ బాబు గారు పోస్టు చేయటం వల్ల దేశవ్యాప్తంగా తల దించుకునే విధంగా మరి మీ యొక్క పార్టీ యొక్క ఏదైతే ఉదంతం ఉందో అది బట్టబయలైంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో భాగంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తిని నష్టపరిస్తే జరిగే పరిణామాలు, దానికి సంబంధిత సెక్షన్లు అవి కూడా ఖచ్చితంగా ఘాటుగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మీ యొక్క మాటల్ని ఏ ఒక్కడు కూడా పట్టించుకోడు. మీ అనుమానాలు చాలా ఉంటాయి. నీకు గడ్డము నల్లగా ఉండేది తెల్లగా ఎందుకు మారిందని చెప్పేసి కూడా అనుమానపడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దాని గురించి ఏమైనా ఎవరైనా ఇదలుచుకుంటే ఇవ్వు. సంజనా సుకన్య గురించి కూడా అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అంబటి రాంబాబు నిన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోలింగ్ బూత్లో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, తెలుగుదేశం ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లను కొట్టి బయటకి తరమేయటం వల్ల, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేయటం వల్ల పిన్నెల్లి గారు అలా చేసి ఉండొచ్చేమో, అంతకు ముందలు జరిగిన సంఘటన అంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ రిగ్గింగులకి ఇచ్చేసినటువంటి ఘనత లోకల్ బాడీ ఎలక్షన్లు ఏతో మాచర్లలో జరిగినాయో అంబటి రాంబాబు ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏకపక్షాన నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేకుండా అన్నీ మరి ఎనానిమస్గా మరి చేసినటువంటి ఘనత ఆ రామకృష్ణారెడ్డిది. రిగ్గింగులకు కేరాఫ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి యొక్క తుగలక్ సైన్యం. ఎందుకంటే ఇవాళ అంతటి ఘనచరిత్ర కలిగినటువంటి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చేస్తున్నారని చెప్తున్నావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఔన్నతి ఇవాళ నువ్వు ఎంత దాకా తీసుకొచ్చారంటే మీరు చూడండి. ఏదైతే శేషగిరిరావు అని చెప్పేసి ఒక సామాన్య కార్యకర్త సాక్షాత్తు ఎదుట ఉంది, ఒక ఎమ్మెల్యే, ఒక ఘాతకుడు అని తెలిసినా మరి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఏదైతే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఓట్లేశారో అవి వృధా కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఆగ్రహానికి, ప్రజాగ్రహానికి గురై ఆవేశంతో వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ వ్యతిరేకత అనేది ఎలా వెల్లవిరుస్తుందో ఆ యొక్క శేషగిరిరావు యొక్క ఉదంతాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం కూడా పెను మార్పుతో మరి కనువిప్పు కలిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కానొస్తూ ఉంది. ఇవాళ ఏదైతే అంబటి రాంబాబు కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకొకడు కావచ్చు, వీళ్ళు ప్రజాగ్రహానికి గురైనటువంటి అసమర్థ నాయకులు కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క ఓటమిలను వాళ్ళు గ్రహించారు కాబట్టే ఈ యొక్క పనికిరాని పసలేని మాటలతో మరి ఏదైతే అబద్ధాలకు నిలువైనటువంటి ఆ సాక్షి ఛానల్ ముందొచ్చి వాళ్ళు మాట్లాడటం లేదా సెల్ఫీ వీడియోలతో మాట్లాడటమే కానీ వాళ్ళకంటూ ఇవాళ దేశంలో ఏదైతే నేషనల్ ఛానల్స్ ఉన్నాయో ఇవాళ దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ దేశ ప్రజలు కూడా వైసీపీ జగన్ రెడ్డి అంటే ఉమ్ము ఊస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఎంతో ఘనకీర్తి తీసుకొస్తామని చెప్పి మీరు నేర చరిత్రలో ఒక బీహార్ని మించే విధంగా ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటే రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రేరేపిస్తూ స్వతహాగా నాయకులే ప్రత్యక్షంగా రౌడీయిజంలో అలాంటి కలాపాల్లో పాల్గొనడం కూడా దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాయని మచ్చలాగా మీ యొక్క పరిపాలన మిగులుతుందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం.